ఎవరు నువ్వు మాట్లాడేది? హలో, నువ్వు ఎవరు మాట్లాడేది? చెప్పు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? నేను చూస్తాను, విడిచిపెట్టారు. రవిచంద్ర నా పేరు. ఎన్నిసార్లు ఫోన్ నీకు రెస్పాన్స్ లేదా? కొద్ది బాధ్యత లేదా? నీకు చెప్తా, నువ్వు రా రేపు నీ సంగతి. కొద్దిగా ఎన్నిసార్లు ఫోన్ చేయలేదు? 20 సార్లు చేసినా లేపావు. కనీసం మళ్ళీ ఇంకో ఫోన్ మాట్లాడతావు. మరి ఏందని అడిగావు? నీకు బాధ్యత లేదా? నువ్వు ఉద్యోగస్తుని కాదా? ఎందుకు బాబు నాకేం చేసిన ఫోన్? అరే నేను ఎన్నిసార్లు ఉంటాను నీకు? నేను ఫోను ఎన్నిసార్లు ఉంటాను? నేను నాకు ఉన్నది రికార్డ్ లేదా దగ్గర? ఎందుకు చేసినావు? ఎందుకు చేసినా? ఇది యాక్సిడెంట్ అయింది, ఎవరు బతికుంటలేరు, ఏందని చేసిన చెప్పవా? నువ్వు అక్కడ డాక్టర్ లేరా? ఏమో నువ్వు చెప్పవా? ఇలా లేరు ఎవరు తర్వాత వచ్చిండు. నీకు చేసినప్పుడు బాధ్యతగా ఫోన్ చేపి మరి ఏందా బాబు ఏం జరిగిందని చెప్పవా? అవునా? ఆగు, ఇక రేపు నేను మాట్లాడుతుంది. ఇక నువ్వు మొత్తం అవునా చీవునా ముందు నాటకాలు చేస్తాను. నువ్వు బాగా అదైనట్టుగా చేస్తాను కదా. నేను కూడా మాట్లాడతా. నేను వచ్చినాక నీ సంగతి చెప్తా. నా సంగత? అరే నా సంగతి నువ్వేందా చెప్పేది? ఇక మంచి సాగు బతుకులు ఉన్నాడు, నువ్వు ఫోన్ కూడా లేపావు, నీకు రెస్పాన్స్ లేదు. ఇక నువ్వు నా సంగతి చెప్తావా, నేను నీ సంగతి చెప్తావా? రేపు చూసుకుందాం. రేపా? నేను ఇప్పుడు కూడా ఉన్నా. ఇప్పుడు రా, నీకు తమ్ముంటే ఇప్పుడు రా. సాగు బతుకులు మంచిగా ఉన్నాడు, వాడు ఏమైతుందో ఏమో తెలియదు. కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి ఇది పరిస్థితి అని చెప్పలే అంత ఓపిక లేదు నీకు. ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి నేను? రౌడీని కాదు బాబు. ఎవరు? నేను రౌడీని కాదు, బాధ్యతలు మాట్లాడతానా? నువ్వు బాధ్యత లేకుండా మాట్లాడతాను. ఇప్పుడు నేను వచ్చి నీ దగ్గర తెలుసు. బాధ్యత లేకుండా నువ్వు మాట్లాడతాను, నేను బాధ్యత నేను మాట్లాడతా. మరి నన్నే రౌడీ అంటవా? నిన్న ఏమైనా దాడి చేసిందా? నీకు ఫోనే చేసినా నేను. ఏం మాట్లాడతాను? కానీ ఆ ఫోన్ లో కనీసం నీకు రెస్పాన్స్ లేదు. మాట్లాడతాను? ఏం మాట్లాడతాను నేను? నీకు ఏం మాట్లాడతానా? బుద్ధి ఉందా నీకేమన్నా? నీకేమైనా బుద్ధి సిగ్గు లజ్జ మానవ ఉన్నదా? నీకేమైనా ఉన్నదా? కనీసం మరి ఫోన్లు చేసినప్పుడు ఏ బాధ ఎట్లున్నదో నువ్వు బాధ్యతమైన సూపరింటెండెంట్ పదవిలో ఉన్నావు. మరి ఏంద్రా బాబు ఏం సంగతి ఏం జరిగిందని అడిగాక ఓపిక లేదా? అక్కడ డాక్టర్ లేరా? డాక్టర్ లేకపోతే లేరనే చేసినాం నీకు. చేసినప్పుడు మరి డాక్టర్ ఎవరు ఏందని చెప్పే బాధ్యత నీకు లేదా? డాక్టర్ లేరు అక్కడ? లేరు ఎవరు? లేక నీకు ఫోన్ చేసిన లేకనే నీకు ఫోన్ చేసిన. తమాషా చేస్తాను నువ్వు అక్కడ? ఎవరు? నువ్వు తమాషా చేస్తావు, నువ్వు డ్రామాలు చేస్తావు. నా ఫోన్ నీకు ఎన్నిసార్లు రింగ్ ఉన్నది చూడు. నువ్వు ఒకసారి బాధ్యతగా ఉంటే ఒకసారి కాకుండా ఒకసారి లేపి ఏందా బాబు ఏం జరుగుతానని అడుగుతావు. నేను ఎందుకు మాట్లాడుతున్నా నీతోటి? నాతో నువ్వు ఏం మాట్లాడవలసిన అవసరం లేదు. నేను నీకు చెప్పిన నా బాధ్యతగా నేను సూపరింటెండెంట్ డాక్టర్లు అదైతే లేరు. మరి ఏం సార్ అని చెప్పి నేను ఫోన్ చేస్తామని చేస్తే నువ్వు ఒకసారి ఫోన్ లేపావు. ఎన్ని ఉండయా? అక్కడ డ్యూటీ డాక్టర్ ఉన్నాడు. ఎవరు? అక్కడ డ్యూటీ డాక్టర్ ఉన్నాడు. మరి ఆ విషయం చెప్పాలి కదా నువ్వు లేపి. నీకు తెలుసుకోకుండా నేను మాట్లాడుతున్నా. ఎన్నిసార్లు చేసినా నేను చూడు. నాకేం చేయాలి? అక్కడ డ్యూటీ డాక్టర్ ఎందుకు? నువ్వు సూపరింటెండెంట్ కాదా? నీకు బాధ్యత లేదా? అక్కడ నువ్వు మాట్లాడు. నువ్వు సూపరింటెండెంట్ కాదా? నీకు బాధ్యత లేదా? నేను నీతో మాట్లాడుతున్నాను. నాకు నీతో మాట్లాడడానికి ఎవరికి? నేను ఈడ నువ్వెవరు? యాక్సిడెంట్ అయిన పర్సన్ నేను అల్లుడిని. నేను ఫోన్ చేస్తే నీకు బాధ్యత లేదా కనీసం? సరే ఇక్కడ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే ఎవరైనా ఇక్కడ బాధ్యత ఫీల్ అయితే నేను ఫోన్ చెయ్యా. కానీ నువ్వు ఫీల్ గా ఇక్కడ లేదా పరిస్థితి దాన్ని బట్టి సూపరింటెండెంట్ ఇవ్వాలా అని చెప్పి నేను ఫోన్ చేసిన. నువ్వు లేదు మరి ఇది పరిస్థితి ఇదని చెప్పవా? అక్కడ డాక్టర్ లేకుంటే డాక్టర్ రెస్పాండ్ కాకుండా నాకు చెప్పాలి. నువ్వు నాకు దానికే ఫోన్ చేసినా నేను. దానికే ఎవరు రెస్పాండ్ అయితే ఫోన్ చేసినప్పుడు మరి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పవా? అక్కడ పేషెంట్ రావు నాకు ఫోన్ చేశాను. అక్కడ డాక్టర్ ఎన్నిసార్లు ఫోన్ చేసిన తర్వాత ఒక 10 సార్లు ఫోన్ చేసిన తర్వాత నువ్వు వెయిటింగ్ వస్తుంది. వెయిటింగ్ లో నువ్వు మాట్లాడతావా? ఇటు విన్నాయన చెల్లిగలవాడా? అక్కడ పుడతాను ఒక ఫ్యామిలీ అంతా. నువ్వు ఎవరు నువ్వు అసలు ఏమంది బాబు? ఇప్పుడు ఫోన్ లేకో ఇప్పుడేమో వెయిటింగ్ వస్తుంది. ఇక్కడ ఏమైతుందో నీకు తెలుసారా? యూత్ కాంగ్రెస్ జిల్లా రవిచంద్ర నువ్వు మేనమా మీద తిరుగుతుంటే ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను నేను నీకు? నాకేమి ఫోన్ చేస్తాను? నువ్వు ఎవరు డాక్టర్ కాదా? నీకు బాధ్యత లేదా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? నీకు ఎవరైనా చెప్పిందా చందర్ ఫోన్ చెప్పి లేపద్దని? మాట్లాడు, ఇంకా మాట్లాడు. నేనేం మాట్లాడాలి నీకు చెప్తాను కదా. ఇలా ఇంజనీర్స్ ఉన్నది నీకు ఫోన్ రింగ్ అవుతుంది. ఎందుకు లేపావు? ఎందుకు లేపావు? వస్తుంది. ఏ ఉండు అక్కడ డాక్టర్ లేవా? నాకేం చేస్తాను? చెప్పు వాళ్ళకి చెప్పు డాక్టర్ ఏమన్నాడు ఇక్కడ చెప్పురా. నువ్వు ఒక జగదీశ్వని నువ్వు ఒక పెద్ద మాదేశాను. నువ్వు ఇక్కడ ఏమైతావు తెలుసా నీకు హాస్పిటల్?
ఊయేంద్రా ఊయేంద్రాము మళ్ళా ఊ అని చెప్పి ఏదో అది చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతాను కనీసం ఫోన్ చేసి అయితే ఏం జరుగుతాను లేదని చెప్పి విన్నావా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు నేను? అక్కడ డాక్టర్లు ఉంటారా బాబు? ఆ విషయం చెప్పినావా నాకు? ఫోన్ చేసి తెలియదు నీకు? నాకు తెలియదు. నేను అడిగిన మావాడి యాక్సిడెంట్ అయినా వచ్చిండు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన, ఎన్నిసార్లు రింగ్ అయింది? నీకు డాక్టర్ ఉంటారు నాకు